అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. తమిళనాడులో ఇంటర్పోల్ అధికారులు నిందితుడు అర్జున్ శర్మను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న నిఖితను హత్య చేసిన బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ భారత్కు పారిపోయి వచ్చాడు. జనవరి 1న నిఖిత అకౌంట్ల నుంచి భారీగా నగదు విత్డ్రా చేశాడు. తన అకౌంట్కు $4,000 పంపుకున్న అనంతరం జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మపై అనుమానంతో అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో సర్చ్ చేయగా ఈ విషయం బయటకొచ్చింది. సర్చ్ వారెంట్ జారీ చేసిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. తమిళనాడులో ఇంటర్పోల్ అధికారులు నిందితుడు అర్జున్ శర్మను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న నిఖితను హత్య చేసిన బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ భారత్కు పారిపోయి వచ్చాడు. జనవరి 1న నిఖిత అకౌంట్ల నుంచి భారీగా నగదు విత్డ్రా చేశాడు. తన అకౌంట్కు $4,000 పంపుకున్న అనంతరం జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మపై అనుమానంతో అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో సర్చ్ చేయగా ఈ విషయం బయటకు వచ్చింది. సర్చ్ వారెంట్ జారీ చేసిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. తమిళనాడులో ఇంటర్పోల్ అధికారులు నిందితుడు అర్జున్ శర్మను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న నిఖితను హత్య చేసిన బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ భారత్కు పారిపోయి వచ్చాడు. జనవరి 1న నిఖిత అకౌంట్ల నుంచి భారీగా నగదు విత్డ్రా చేశాడు. తన అకౌంట్కు $4,000 పంపుకున్న అనంతరం జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మపై అనుమానంతో అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో సర్చ్ చేయగా ఈ విషయం బయటకు వచ్చింది. సర్చ్ వారెంట్ జారీ చేసిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, అయితే అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో పురోగతి సాధించారు. తమిళనాడులోని అర్జున్ శర్మను అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ మొత్తంగా కూడా పోలీసులు నిఖితను హత్య చేసి ఇండియాకు వచ్చినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అర్జున్ శర్మ అయితే అక్కడ హత్య చేసిన అనంతరం ఇండియాకు పారిపోయి వచ్చాడంటూ కూడా తెలుస్తుంది. పోలీసులు ఫిర్యాదు చేసి భారత్ కు పారిపోయి వచ్చినటువంటి అర్జున్ శర్మ డిసెంబర్ 31న హైదరాబాద్ యువతి నిఖితా రావును హత్య చేసి నిఖితను హత్య చేసినటువంటి బాయ్ ఫ్రెండ్ అర్జున్ జనవరి 1న నిఖిత అకౌంట్ నుంచి భారీగా నగదు విత్డ్రా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. తన అకౌంట్ నుంచి $4,000 పంపుకున్న అర్జున్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తానికి చూసుకుంటే కనుక అమెరికా మేరీల్యాండ్ లో దారుణం జరిగింది. కొలంబియాలో భారత యువతి హత్యకు గురైంది. డిసెంబర్ 31న అయితే మాజీ ప్రియుడు అయినటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్ తర్వాత కనిపించడం లేదంటూ కూడా ఫిర్యాదు చేసింది. అయితే హెలికాప్టర్ సిటీలో చివరిసారిగా చూసినట్టు వెల్లడించారు. జనవరి 2న భారత్ పారిపోయినట్టు నిందితుడిని గుర్తించారు. అపార్ట్మెంట్ లో జీవిగా ఉన్నటువంటి యువతిని డిసెంబర్ 31న చంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రియుడు అర్జున్ శర్మను సెర్చ్ వారెంట్ జారీ చేశారు. జారీ చేసేసి అదే మొత్తం అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్.